వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ తిరుపతి. తిరుపతిలో ట్రైన్ దిగాము, ఒక వెహికల్ అయితే మాట్లాడుకుని దర్శనం టికెట్ తీసుకుందామని అయితే బయలుదేరిపోయాం. ఫ్రీ దర్శనం టికెట్ అయితే మనకి భూదేవి కాంప్లెక్స్ లో అయితే ఇస్తారు. ఇంకా వేరే చోట కూడా ఇస్తారు, కానీ మేమైతే భూదేవి కాంప్లెక్స్ లో అయితే తీసుకున్నాం. వాళ్ళకి జస్ట్ ఒక ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళైతే టికెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగానే. మా లక్ అయితే చాలా బాగుంది. వెళ్ళగానే ఒక 10 minutes అయితే మాకు టికెట్స్ అయితే దొరికేసాయి. మామూలుగా టికెట్ తీసుకోవడానికి లైన్ లోనే ఒక 4-5 hours అయితే ఉండాలంట. ఇంకా టికెట్స్ తీసుకుని అక్కడ చెక్కింగ్ పాయింట్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. చెక్కింగ్ కంప్లీట్ అవ్వగానే కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఇందాక తీసుకున్న టికెట్స్ అయితే అవి రేపటి కోసం అనమాట. ఇప్పుడైతే కొండ మీదకి వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకుని అక్కడ ఫ్రెష్ అయ్యి రేపు మార్నింగ్ అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటాం. కొండ ఎక్కుతుంటే పోలీసులు అయితే ఆపి సెకండ్ టైం అయితే చెకింగ్ కంప్లీట్ చేశారు. నేను అప్పటి నుంచి ఈ కొండ కోసం అయితే చూస్తున్నా. కొండ అయితే కనిపించింది నాకు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, ఈ కొండ అయితే శ్రీవారి రూపంలో ఉంటది. మేము కొండపైకి వెళ్ళేసరికి అయితే టైం అయితే 6 అయింది. మాకు చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఒక్క రూమ్ కూడా దొరకలేదు. ఇంకేం చేయలేక ఇక్కడ వెంకటాద్రి నిలయం అని చెప్పి అక్కడ లాకర్ అయితే తీసుకున్నాం. ఒక్క ఆధార్ కార్డ్ కి ఒక లాకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగానే. అక్కడ లాకర్ తీసుకుని ఇంకా మొక్క అయితే కంప్లీట్ చేసుకున్నాను. అది ఇంత నైట్ పూట స్నానం చేసి చాలా చలి పెడుతుంది కదా అనుకున్నా, కానీ అయితే హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అందరం మొక్కులు కంప్లీట్ చేసుకుని మేమున్న వెంకటాద్రి నిలయంలోనే 365 days మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అయితే అన్న ప్రసాదం అయితే ప్రొవైడ్ చేస్తారు. సాంబార్ రైస్, కర్డ్ రైస్, ఇంకా ఒక చట్నీ అయితే ఇస్తారు. వెంకటాద్రి నిలయంలో స్టే చేస్తే ఖచ్చితంగా తినండి, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ అది కంప్లీట్ చేసుకుని మార్నింగ్ లేచి దర్శనంకి అయితే బయలుదేరిపోయాం.